ఇంద్రమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అనే పేరుతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల. ఇవాళ ఉదయం గాంధీ భవన్ లో మేనిఫెస్టోను ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి వర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు విడుదల చేశారు. మేనిఫెస్టో కమిటీ మెంబర్లందరూ దగ్గర రండి దయచేసి. రియాజ్, లింగం, మేనిఫెస్టో కమిటీ మెంబర్లు ముందుకు రండి దయచేసి. రండి, కొద్దిగా వెనక జరగండి, కొంచెం వెనక జరగండి, అందరూ వెనక జరగండి, కొద్దిగా వీషేప్ జరగండి, కొద్దిగా వెనక జరగండి, అందరూ వస్తారు. కొద్దిగా వీషేప్ జరగండి, బట్ వెనక జరగ, అందరూ వస్తారు. మేడం దీపాదాస్ మున్షి గారు ఈ మేనిఫెస్టో తెలుగు కాపీని విడుదల చేస్తున్నారు. గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, రోహిత్ చౌదరి గారు, వేం నరేందర్ రెడ్డి గారు, మా అభ్యర్థి దానం నాగేందర్ గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, అజరుద్దీన్ గారు, ఫిరోజ్ గారు, సీనియర్ నాయకులు, మేనిఫెస్టో కమిటీ సభ్యులందరూ, అదేవిధంగా మా డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి గారు, గౌరవ పెద్దలు చిన్నారెడ్డి గారు, వీరందరి సమక్షంలో ఇవాళ ఈ మేనిఫెస్టో కాపీలను విడుదల చేయడం జరుగుతూ ఉంది. సభాధ్యక్షులు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షులు సోదరులు మహేష్ గౌడ్ గారికి, ఈనాటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మేనిఫెస్టోలో భాగంగా ప్రత్యేక హామీలకు సంబంధించి ఈ మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి వచ్చేసిన మన ముఖ్య అతిథి, మన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పెద్దలు దీపాదాస్ మున్షి గారికి, అదేవిధంగా ఏఐసిసి సెక్రటరీ సోదరులు రోహిత్ చౌదరి గారికి, సోదరులు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, మన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారికి, మరి పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ గారు, పెద్దలు నిరంజన్ గారికి, పెద్దలు ప్లానింగ్ కమిషన్ చైర్మన్ గా ఉన్న డాక్టర్ చిన్నారెడ్డి గారికి, పెద్దలు కోదండరెడ్డి గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు మాజీ ఎంపీ మొహమ్మద్ అజరుద్దీన్ గారికి, సోదరులు ఫిరోజ్ ఖాన్ గారికి, వినోద్ రెడ్డి గారికి, నాతో పాటు భాగస్వాములై నిలిచి ఆనాడు రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు జరుగుతూ ఉన్న సందర్భంలో మరి పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టో కమిటీకి సంబంధించి 2023 ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఆ రోజు నన్ను